హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసం గదా! సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఉపవాసం గురించి ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. సో, ఈ రోజు నుండి గనుక మనం చూసుకున్నట్లయితే భస్మ బుధవారం మొదలవుతుంది. సో, ప్రపంచంలో అనేక మంది యేసుప్రభు వారి కొరకు అంటే యేసుప్రభు వారు ఇచ్చే ఆశీర్వాదాల కొరకు, అలాగే వారి సమస్యలు పోవడానికి కొరకు బేసికల్లీ ఒకవేళ అంతగా అవగాహన లేకున్నా యేసుప్రభు వారి గురించి అనేక మంది ఉంటున్నారు కదా! నేను ఉంటాను అనే విధంగా ఉపవాస ప్రార్థన చేస్తుంటారనమాట. అయితే ఇక్కడ యేసుప్రభు వారికి యొక్క ఏర్పరచుకొనిన ఉపవాసం ఏంటంటే కాడిమాని మోకులు తీయుటయు, దుర్మార్గులు కట్లను విప్పుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరుగగొట్టుటయు అని తెలియజేస్తున్నారు. సో, మనం ఉపవాసం చేస్తున్నామంటే దానికి ఒక పర్పస్ ఉండాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అండ్ మన పైన ఉండే ప్రతి కాడి కూడా విరిగిపోవాలి. సో, మన పైన ఉండే కాడులు విరిగిపోవాలి. అండ్ మా ఎదుటి వారి కాడులు కూడా మనం విరగొట్టే విధంగా అంతటి శక్తి కలిగి ఉండాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో, మనలో ప్రతి ఒక్కరికి రకరకాలుగా కార్డులు ఉంటాయన్నమాట. అప్పులు కావచ్చు, తాకట్లు కావచ్చు, లేకుంటే వ్యాధులు కావచ్చు, లేకుంటే పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్, లేకుంటే ఇంకా నాకు వివాహం జరగలేదే, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే, నా బిజినెస్లో నాకు ఇంకా ఒక్కసారి కూడా ప్రాఫిట్ రాలేదే, నా డబ్బు అంతా అలాగా వెళ్ళిపోతుంది, నేను ఏం చేయాలి అనే విధంగా. సో, రకరకాలుగా ప్రతి ఒక్కరికి రకరకాలుగా కార్డులు ఉంటాయన్నమాట. అయితే మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాము అంటే ఆ కార్డులు అనేవి ఖచ్చితంగా విరిగిపోవాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అంటే ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని ఉంటున్నట్టు కాకుండా శక్తి కలిగే విధంగా ఉపవాస ప్రార్థన ఉండాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుండి ఒకవేళ మీరు ఉపవాసం గనుక మొదలు పెడుతున్నట్టయితే మీరు ఖచ్చితంగా కాడులన్నీ విరిగిపోయే విధంగా కాడిమాను మోకులు తీసివేయబడే విధంగా ప్రార్థిస్తూ ఆ విధంగా దేవుడి నుండి శక్తి పొందుకుంటూ అవన్నీ విరిగిపోయే విధంగా ఉపవాస ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంను బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మొదలుకొని అనేక మంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుండగా ఎటువంటి ఉపవాస ప్రార్థనను మీరు ఏర్పరచుకున్నారు అని మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ ఉపవాస ప్రార్థన వలన, ఈ 40 రోజులు ఉపవాసం ఉండడం వలన ఎవరెవరైతే కాడులు మోస్తూ బాధపడుతున్నారో ఆ కాడులన్నీ విరిగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. కాడిమాను మోకులన్నీ తీసివేయబడవాలని ఆజ్ఞాపిస్తున్నాను. దుర్మార్గులు కట్టిన కట్లన్నీ విప్పబడవాలని ఆజ్ఞాపిస్తున్నాను. బాధించబడిన వారు విడిపింపబడవాలని ఆజ్ఞాపిస్తున్నాను. దేవా, ఈ విధంగా ప్రార్థన చేస్తుండగా ఈ 40 రోజుల తర్వాత మేము మీ శక్తి కలిగి, మీ సామర్థ్యం కలిగి అనేక మంది కాడులు కూడా విరుచువారంగా ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.